'బద్మాషులు' అనే రూరల్ డ్రామా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికొస్తే తీట తిరుపతి అండ్ మసాజ్ ముత్యం అనే ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ ఊర్లోనే పెద్ద పని దొంగలు. అనుకోకుండా ఒకరోజు పోలీసులు వీరిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అండ్ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే ముందు ఓటీటీ అయినా, థియేటర్ అయినా, పెద్దయినా, చిన్నయినా రివ్యూస్ ఫస్ట్ ఇవ్వడానికి ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాం. కంటెంట్ వీడియోస్ ఇస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఇస్తాం. కొట్టేయచ్చుగా ఫ్రీయేగా. ఇంకా పాజిటివ్స్‌లోకి వెళ్ళిపోతే రూరల్ బ్యాక్‌డ్రాప్ అండ్ రియలిస్టిక్ టేకింగ్. ఈ రెండిటి వల్ల సినిమా చాలా నేచురల్‌గా అనిపిస్తది. చూస్తున్నంత సేపు వీళ్ళంతా మన ఊర్లో ఉండేవాళ్ళలాగా ఉన్నారే అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఏ ఒక్క పాయింట్‌లో కూడా ఓవర్ ద టాప్ ఆర్ ఇల్లాజికల్‌గా వెళ్ళే ఛాన్స్ తీసుకోలేదు. అంత సింపుల్‌గా ఉంటుంది సినిమా. వీటితో పాటు మ్యూజిక్ హైలైట్. సిట్యుయేషనల్ మ్యూజిక్ అంటే సీన్‌కి తగ్గట్టు లిరిక్స్ అండ్ దానికి మ్యూజిక్ ఇస్తూ వెళ్లారు. బానే వర్కౌట్ అయింది చాలా వరకు. నెగెటివ్స్ మాట్లాడుకుంటే రూరల్ కనెక్టివిటీ అన్న ఒక్క మాట తప్పితే సినిమాకి ఒక పర్పస్ ఉండదు. ఒక రీజన్ ఉండదు. ఎందుకు 2 అవర్స్ తీశారో అర్థం గూడా అవ్వదు. రైటింగ్ పరంగా సినిమా పెద్ద బ్యాక్ స్టెప్ తీసుకుంది. క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్, యాక్చువల్ ప్లాట్ పాయింట్, వాటి ప్రొసీడింగ్స్ అసలు ఏవి ఇంట్రెస్టింగ్‌గా కాదు కదా! కనీసం వాటిని ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. కేవలం 2 ఫ్రెండ్స్ మధ్య సీన్స్‌ని పర్పస్ లేకుండా ఎంతసేపు చూస్తూ ఉంటాం చెప్పండి. సినిమాలో క్యారెక్టర్స్ నవ్వుతాయి కానీ ఒక్క ఫన్నీ సీన్ ఉండదు. నాకైతే హార్డ్‌లీ 2-3 ప్లేసెస్‌లో నవ్వొచ్చిందేమో ఓవరాల్‌గా. ఒక కామెడీ రూరల్ డ్రామా అనుకోని ఇలాంటి అవుట్‌పుట్ వచ్చినప్పుడు ఇంకేం యూజ్ ఉంటుంది చెప్పండి. క్యారెక్టర్ రేటింగ్ కూడా బిలో పార్ ఉంటుంది. లీడ్ క్యారెక్టర్స్ పర్లేదనిపించినా మిగతా ఏ క్యారెక్టర్స్ రిజిస్టర్ అవ్వవు. ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఆ ఒక్క క్యారెక్టర్ కూడా ఎందుకు దాన్ని ఒక పెద్ద ప్రాబ్లమ్ లాగా ఫీల్ అవుతున్నాడు అని మనకి చూపించరు. అర్థం కూడా కాదు. ఎడిటింగ్ కూడా హావ్ బీన్ ఫార్ బెటర్. ప్రాబబుల్లీ ఒక షార్ట్ ఫిల్మ్‌గా వర్కౌట్ అవ్వాల్సిన సినిమాని, ఐడియాని 2 అవర్ లెంత్ ఉన్న ఫిల్మ్‌గా తీసి తప్పు చేశారనిపించింది. పర్ఫార్మెన్సెస్ పరంగా ఎవరికి దగ్గర రోల్స్‌లో వాళ్ళు బానే చేశారు. అంతా రూరల్ ఆర్ ఆ ఏరియాస్‌లో ఉన్న యాక్టర్స్‌లో కనిపించారు. 1, 2 చోట్ల యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'పద్మాషులు' ఈస్ ఎ బోరింగ్ రూరల్ కామెడీ. రియలిస్టిక్ టేకింగ్‌కి అప్రిషియేట్ చేయొచ్చు కానీ దాని కోసం 2 అవర్స్ వెయిట్ చేసుకోలేం కదా! మాకు ఏమొద్దు జస్ట్ ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో అక్కడక్కడ ఫన్ ఉంటే చాలు అనుకుంటే టైమ్ పాస్‌కి చూడొచ్చేమో. రివ్యూ ఇవ్వాలని చూసానే గానీ నేనైతే మధ్యలోనే ఆపేసేది. మా రికమెండేషన్ అయితే స్కిప్ ఇట్ అండి. మీరు చూసుంటే కింద కామెంట్స్‌లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. మాట్లాడుకుందాం. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బై.